హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బావున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అయితే తీస్తున్నాననమాట. నా ఛానెల్‌లో కూడా నేనైతే చాలా రోజులైతుందండి పోస్ట్ చేసి. అయితే ఈరోజు ఒక విషయం గురించయితే మీతో షేర్ చేసుకోవాలని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నన్నొకరైతే ఒక క్వెషన్ అయితే అడిగారనమాట. దానికైతే ఈ వీడియోలో నేను ఆన్సర్ చేయాలని జెప్పేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే "నువ్వు అంతకుముందు ఒక 2, 3 ఇయర్స్ బ్యాకు నువ్విలా లేవు కదా! నువ్వు ఏది అడిగినా ఏమి సమాధానం చెప్పేదానివి కాదు. నువ్వు చాలా సైలెంట్‌గా ఉండేదానివి. నీకు మాట్లాడడమే వచ్చేది కాదు. ఈరోజు నువ్వేంటి ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంత ఎదురు సమాధానాలు చెప్తున్నావు. హ్మ్. ఇంత ఇదిగా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు?" అది ఇది అని చెప్పేసి నన్ను ఒకళ్ళైతే ఒక క్వెషన్ అయితే అడిగారనమాట. నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అదైతే ఏం లేదండి. నాకు అంతకుముందు కూడా మాట్లాడడం వచ్చు. మాట్లాడగలను. నా దగ్గర అయితే మాట్లాడలేనంత ఇదైతే ఏం లేదు. అయితే ఏంటంటేనండి, నన్ను అంతకుముందు ఎవరైనా ఏదైనా అంటే, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ననమాట. రెస్పెక్ట్ ఇచ్చి నేను కొంచెం సైలెంట్‌గా ఉండేదాన్ని. ఎందుకంటే అన్నవాళ్ళు వెంటనే మనం రియాక్ట్ అయిపోతే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేం గదా! వాళ్ళు మనకి ఇవ్వట్లేదని మనం వాళ్ళకి ఇవ్వకుండా అయితే ఉండలేం కదా! అందుకని వాళ్ళేదన్నా అంటే మాత్రం నేనేం మాట్లాడకుండా అయితే ఉండేదాన్ని. అయితే ఒకానొక సిట్యుయేషన్‌లో అండి మనకి అందరూ రెస్పెక్ట్ ఇస్తారనైతే మనం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మనం ఇచ్చిన వాళ్ళైతే అస్సలు మనకివ్వరు. వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మీరు కూడా ఎవ్వరికి ఇవ్వమాకండి. రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనకిచ్చారనుకోండి, వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూసుకోండి. నేనైతే అదే చేస్తున్నానండి. అందుకని అప్పుడు నేను మాట్లాడలేకపోయాను. రెస్పెక్ట్ ఇచ్చాను గాబట్టి, ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు గాబట్టి మాట్లాడుతున్నాను. అదేనండి వాళ్ళకి ఆన్సర్ అయితే దొరికింది.